government and the other social organizations and all that. Here he is one who has come forward to
recognize the efforts of all the people who are involved in the media and bring them to the fore and see that their services are recognized. It is across all the media, print, TV, digital and everything. It's a great effort. I really appreciate the efforts made by Mr. Rajagopal. The first edition we done in January 2021. దాని తర్వాత మెల్లగా పోస్ట్పోన్ 2 months అంటే 2022 బికాస్ ఆఫ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద సెలబ్రిటీస్ స్టార్. ఎందుకంటే మనం ప్రతి ఈవెంట్లో ఉంటాం, మీడియా వాళ్ళు మనం లేకుండా అసలు ఏ ఈవెంట్ జరగదు, అంటే అసలు న్యూస్ అనేది ఉండదు. సో మనము సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనకు ఒక మంచి సెలబ్రిటీ ఉండాలనే ఉద్దేశంతో లాస్ట్ 2021, 22, 23 వి ట్రై ఫర్ ద కేటీఆర్ గారు. అప్పుడు ఈజ్ నెక్స్ట్ టు ద సీఎం అండ్ ఈజ్ ద ఐటీ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్. అండ్ రియలీ థ్యాంక్స్ టు సార్. అప్పుడు మనకు వచ్చి ఈ సెలబ్రేటెడ్ ఈ జాయిన్ విత్ అస్. వీ సెలబ్రేటెడ్ వెరీ వెల్. And today I want to tell one thing, why I got an idea to start this media awards. Because even I started my career in 93 lo, thanks to I Venkat garu, my guru garu ikkade kurchoni unnaru. After my graduation 1 year I got a job in Enadu. I joined as the ad executive. మేము రెగ్యులర్ ఏంటంటే రెగ్యులర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తూ ఉంటాయి, అది కాకుండా ఒక స్పెషల్ సప్లిమెంట్ చేయాలి. సార్ హ్యూజ్ టీమ్ అరౌండ్ 40 members యూస్ టు రిపోర్ట్ టు రామశేష్ గారు, శ్రీనాథ్ అయ్యర్ గారు, అండ్ దే ఆల్ రిపోర్ట్ టు ఐ వెంకట్ గారు. మరి ఒక సప్లిమెంట్ అయిపోయిన తర్వాత వీ యూస్ టు డూ వన్ స్పెషల్ సప్లిమెంట్. ఆ స్పెషల్ సప్లిమెంట్ వీ గెట్ అన్ అడిషనల్ రెవెన్యూ టు ద కంపెనీ. ఎవరు ఎక్కడ బాగా చేశారు సార్, ఒక చిన్న లెటర్ వచ్చేది, రాజగోపాల్ యు డన్ ఎక్సలెంట్ జాబ్, అప్రిషియేషన్ అని ఒక లెటర్ ఇచ్చేవాడు. దట్ వాస్ అదొక జోష్. అరే we got in some award and reward from the management, now again do hard work. సో అలా అంటే ఒక మనిషితో పని చేయించాలంటే ఫస్ట్ వానికి అప్రిషియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఐ లెర్న్ ఫ్రమ్ మై గురు ఐ వెంకట్ గారు. సో ఫస్ట్ మీకు ఈరోజు నీ దగ్గర టీం ఉంది, వాళ్ళతో మంచి పని చేయించాలి, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు కరెక్ట్గా అవుట్పుట్ తీసుకోవాలంటే యూ ఫస్ట్ ఎంకరేజ్ దెమ్, యూ బీ విత్ దెమ్, యూ డోంట్ బీ లైక్ ఏ లీడర్, డోంట్ బీ లైక్ ఏ ఒక సైనికుడిని నడిపించినట్టు నడిపించడం కాదు, పొద్దున్న లేచి సెల్యూట్ కొట్టు కాదు. తమ్ముడు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, మంచిగా చేస్తున్నావు, వాట్ ఇస్ ద సబ్జెక్ట్ యూ ఆర్ స్ట్రాంగ్, డూ ఇట్. అంటే అసలు న్యూస్ అనేది ఉండదు. సో మనము సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనకు ఒక మంచి సెలబ్రిటీ ఉండాలనే ఉద్దేశంతో లాస్ట్ 2021, 22, 23 వి ట్రై ఫర్ ద కేటీఆర్ గారు. అప్పుడు ఈజ్ నెక్స్ట్ టు ద సీఎం అండ్ ఈజ్ ద ఐటీ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్. అండ్ రియలీ థ్యాంక్స్ టు సార్. అప్పుడు మనకు వచ్చి ఈ సెలబ్రేటెడ్ ఈ జాయిన్ విత్ అస్. వీ సెలబ్రేటెడ్ వెరీ వెల్. అండ్ టుడే నేను వాంట్ టు టెల్ వన్ థింగ్, వై I got an idea to start this media awards. Because even I started my career in 93 lo, thanks to I Venkat garu, my guru garu ikkade kurchoni unnaru. After my graduation 1 year I got a job in Enadu. I joined as the ad executive. మేము రెగ్యులర్ ఏంటంటే రెగ్యులర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తూ ఉంటాయి, అది కాకుండా ఒక స్పెషల్ సప్లిమెంట్ చేయాలి. సార్ హ్యూజ్ టీమ్ అరౌండ్ 40 members యూస్ టు రిపోర్ట్ టు రామశేష్ గారు, శ్రీనాథ్ అయ్యర్ గారు, అండ్ దే ఆల్ రిపోర్ట్ టు ఐ వెంకట్ గారు. మరి ఒక సప్లిమెంట్ అయిపోయిన తర్వాత వీ యూస్ టు డూ వన్ స్పెషల్ సప్లిమెంట్. ఆ స్పెషల్ సప్లిమెంట్ వీ గెట్ అన్ అడిషనల్ రెవెన్యూ టు ద కంపెనీ. ఎవరు ఎక్కడ బాగా చేశారు సార్, ఒక చిన్న లెటర్ వచ్చేది, రాజగోపాల్ యు డన్ ఎక్సలెంట్ జాబ్, అప్రిషియేషన్ అని ఒక లెటర్ ఇచ్చేవాడు. దట్ వాస్ అదొక జోష్. అరే we got in some award and reward from the management, now again do hard work. సో అలా అంటే ఒక మనిషితో పని చేయించాలంటే ఫస్ట్ వానికి అప్రిషియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఐ లెర్న్ ఫ్రమ్ మై గురు ఐ వెంకట్ గారు. సో ఫస్ట్ మీకు ఈరోజు నీ దగ్గర టీం ఉంది, వాళ్ళతో మంచిగా పని చేయించాలి, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు కరెక్ట్గా అవుట్పుట్ తీసుకోవాలంటే యూ ఫస్ట్ ఎంకరేజ్ దెమ్, యూ బీ విత్ దెమ్, యూ డోంట్ బీ లైక్ ఏ లీడర్, డోంట్ బీ లైక్ ఏ ఒక సైనికుడిని నడిపించినట్టు నడిపించడం కాదు, పొద్దున్న లేచి సెల్యూట్ కొట్టు కాదు. తమ్ముడు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, మంచిగా చేస్తున్నావు, వాట్ ఇస్ ద సబ్జెక్ట్ యూ ఆర్ స్ట్రాంగ్, డూ ఇట్. వాట్ ఐ లర్న్ ఇన్ ఈనాడు, రియలీ థ్యాంక్స్ టు ఈనాడు, ఐ వెంకట్ గారు, అండ్ ఆల్ మై గురూస్ ఇన్ ఎంటైర్ మై 7-year career in ఈనాడు. ఐ లర్న్ దేర్. సో వీ వాంట్ టు నీడ్ అప్రిషియేషన్స్ టు మోర్ సక్సెస్. మన ఇండస్ట్రీలో మనం వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఈవెంట్ ఇంతకుముందు చెప్పినట్టు మనకు అంటే ఒక ఈవెంట్ లేదు. దెర్ ఇస్ నో సెలబ్రేషన్ ఫర్ ద మీడియా ఇండస్ట్రీ. వీఆర్ నాట్ కమింగ్ టుగెదర్ ఫర్ వన్ ప్లేస్. ఒక ప్రెస్ మీట్ అయినప్పుడు మన అన్ని ఛానల్స్ నుంచి, అన్ని మీడియా, అన్ని ప్రింట్ నుంచి విల్ గో అండ్ విల్ కవర్ ద న్యూస్. బట్ వాట్ అబౌట్ అస్? సంథింగ్ హ్యాస్ టు డూ. సో అగైన్ ఇట్స్ వెన్ హై బిజినెస్ 2009లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఓన్లీ బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐఎమ్ నాట్ అ జర్నలిస్ట్ ప్రొఫెషనల్. I came from the space selling and I'm from the marketing. సో నేను అనుకున్నాను బిజినెస్ న్యూస్ని కవర్ చేద్దాం. ఆ కవర్ చేసుకుంటూ వస్తుంటే నాకు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు వాళ్ళ గురించి చేయాలనేసి ఐ స్టార్టెడ్ జస్ట్ నౌ మేడం చెప్పినట్టు వి స్టార్టెడ్ ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ అండ్ టీ కాంపిటీషన్ అండ్ రెసిపీ ఛాలెంజ్. వి స్టార్టెడ్ ఫ్యూ అవార్డ్స్. వి గెట్ లాట్ ఆఫ్ వ్యూస్ ఫ్రమ్ ద హోటల్ ఇండస్ట్రీ. సో దట్స్ వాట్ వి స్టార్టెడ్ ఫుడ్ అవార్డ్స్.
And we get a lot of views from the business. So we started business awards. Kani, I brought up in my industry, where media. Today I'm here standing in front of you. Intamandi na ante I can see my family members because media is my family. So ఏం చేయలేదు సో నేను ఏం చేయలేను. I'm not so big I can do the media. Let's do something. So only thing is award function. And that time I meet a few of my senior people like first Sarna Adganu, I Venkat Garni Adganu, KRP Reddy garu ikkade unnaru mandu. And he was given a lot of ideas. And Anil garu today raledu is my ex-boss in Times of India Vice President. He's also not well. Otherwise could be in a friend chair always. I asked all the people, ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇది మన సబ్జెక్ట్ కాదు అంత ఎందుకంటే జర్నలిజంలో ఐ హ్యావ్ నో ఐడియా హౌ టు చూస్ అండ్ ఎవ్రీథింగ్ సో వీ టేకెన్ ఫ్యూ ఆఫ్ సీనియర్ జర్నలిస్ట్ హెల్ప్ లైక్ సోమశేఖర్ గారు ద హిందూ అండ్ రంగారెడ్డి గారు ఎవ్రీబడి మేము కూర్చొని ఫస్ట్ టైం 2021లో కూర్చున్నప్పుడు అండ్ రమణ ఉన్నారు ఇక్కడ వి శ్రీనివాస్ వినోద్ అండ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హూ సపోర్టెడ్ మీ దట్ టైం అండ్ వీ డన్ ఎక్సర్సైజ్ ఫర్ 3 months దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది వర్టికల్ ఎలా పెట్టాలి ఏ అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది సో వీ స్టార్ట్ ఇన్ 2021 దిస్ మీడియా అవార్డ్స్ ప్లాట్ఫామ్ and really first edition itself is successful with all the people and all the media was except a few medias not submitted their nomination but we was grand success 2021 22 23 now we are in 24 and only a request from all the media families and management also ee industry lo manadi dini manam kaapadukovali endukante industry is changing very fast when I quit Hindu and started Hypebeast because only thing is when I promoting classifieds in Hindu నేను చూసాను ఐఎమ్ నాట్ గెటింగ్ మచ్ రెస్పాన్స్ ఇన్ హిందూ క్లాసిఫైడ్స్ ఇన్ 2007, 2008, 2009 because that time already few websites was very strong enough and they were doing extremely well online. I saw that tomorrow is visual content, not regular only online content, visual content where video will keep, that video will talk. మనం చూడాల్సిన అవసరం లేదు వీడియో నాకు చెప్తుంది అండ్ సెర్చ్ మోడ్ పెరుగుతుంది పీపుల్ వాట్ దే వాంట్ దే సెర్చ్ అండ్ సీ సో ఇవాళ పేపర్ మనం ముందుంటే పేపర్లు ఏముందో మనం చదువుతాం అలా కాదు. Now today's generation is everybody knows the search and see what we want we are searching and saying and now today everybody knows that is also gone. Now artificial intelligence is there. మీరు ఏదైతే మైండ్లో ఉందో మీ ఇప్పుడు ఎవ్రీబడి నౌ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కానీ స్మార్ట్ ఫోన్లో మీరు గూగుల్ ఓపెన్ చేయండి మీకు వచ్చే రిజల్ట్స్ నాకు వచ్చే రిజల్ట్స్ తేడా ఉంటుంది బట్ వాట్ యువర్ సర్చింగ్ యుల్ గెట్ దేర్ వాట్ ఐమ్ సర్చింగ్ ఐమ్ గెటింగ్ దేర్ సో ఇండస్ట్రీ మారుతూ ఉంది జర్నలిజం కూడా మారింది అడ్వర్టైజ్మెంట్ స్టైల్ కూడా మారింది సో మై రిక్వెస్ట్ ఏంటంటే మన ఇండస్ట్రీ మనం కాపాడుకోవాలంటే మన ఒకటి సంథింగ్ ఐమ్ నాట్ సెయింగ్ ఐమ్ నాట్ డూయింగ్ ఎ బెగ్ ఓన్లీ థింగ్ ఇస్ ఈ ఒక్కటన్న కాపాడుకొని అందరూ ఒక దగ్గరకు వచ్చి దీనికి ఇంకా మంచిగా చేయాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకొక 5 to 10 minutes అండి మినిస్టర్ గారు బయలుదేరారు వచ్చిన తర్వాత విల్ స్టార్ట్అప్ అండ్ వెరీ ఫాస్ట్ నేను ఎందుకంటే జనరల్గా మన సీరియస్ ప్రోగ్రామ్ మీడియా దాన్ని నేను ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ కూడా నేను పెట్టుకోలేదు ఎందుకంటే మార్నింగ్ 10 o'clock అని అనుకున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద డిలే వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజగోపాల్ గారు, మెంబర్స్ ఆఫ్ ద మీడియా, ఫ్రెండ్స్, distinguished guests, it's a pleasure and a privilege to be here. ఈ హైబీస్ అవార్డ్స్ ఫంక్షన్లో మీడియా అవార్డ్స్ ఫంక్షన్లో పార్టిసిపేట్ కావడం ఐ ట్రీటెడ్ యాజ్ ఎ ప్లెజర్ అండ్ ఎ ప్రివిలేజ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ ఆల్ ది అవార్డీస్ టుడే. మెనీ ఆఫ్ దెమ్ హియర్ ఇన్ ద ఆడియన్స్ have been my close friends for many decades and I hope and I'm sure you will strive for greater and greater excellence in all media fields. Today, I think in our society, in our state, media has a far greater responsibility than ever earlier. There has been a tendency in the past, in the recent past, both in our central and state governments to try and influence the media and maybe I would also say to kind of contain the media. We must not all forget that our founding fathers, when India became independent, when we wrote our constitution, they always treated media as a very important pillar of Indian democracy. A free, fair and neutral media is very essential for democracy to survive in its full form in the country or in our state. We who have been elected in the a few months ago, we believe in completely that, total freedom to media and the media to be free and fair and neutral. Our government will support the media in all your activities and we look forward to the media both here and in Delhi being one of the pillars of our democracy. Thank you for inviting me and my best wishes to the awardees.
Yeah, I am very happy to taking this award. Thank you for Highbiz TV Awards. I am last 30 years I am working in the media field as a senior photographer, and I am working in Now Telangana Telugu Daily and the General Secretary of Telangana State Photojournalists Association. Thank you once again. Thank you Highbiz. థ్యాంక్ యూ సో మచ్ హైబిజ్ టీవీ. ఎందుకంటే మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా హానర్ చేయాలనేటువంటి ఒక ఆలోచన రావడం నిజంగా చాలా సంతోషకరం. నిత్యం ఉరుకులు పరుగుల లైఫ్లో మేము ఎంతోమందికి ఇంటర్వ్యూస్ చేస్తుంటాం, ఎన్నో రకాలైనటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. సో కానీ ఈ విధంగా మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పిలిచి వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇలాగ ఫెలిసిటేషన్ చేయడం అనేది చాలా గొప్ప ఇన్నోవేటివ్ కార్యక్రమం. సో ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హైబిజ్ టీవీకి, ముఖ్యంగా రాజగోపాల్ గారికి సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. కీప్ రాకింగ్ హైబిజ్ టీవీ. హరిప్రసాద్ చిలుకూరి, TV9 న్యూస్ కోఆర్డినేటర్ని. హైబిజ్ టీవీ వరుసగా 4వసారి ఈ అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషకరం. ఎందుకంటే జర్నలిస్టులకు హైబిజ్ టీవీ గుర్తించి ఈ అవార్డ్స్ ఇవ్వడం, ఎందుకంటే జర్నలిస్టులు అనే వాళ్ళకి ఎక్కడ గుర్తింపు ఉండదు. వీళ్ళే అందరి ప్రోగ్రామ్స్ కవరేజ్ చేయడం కానీ, అందరి సమస్యలను చూపించే జర్నలిస్టులకు ఇంత అప్రిషియేషన్ అనేది చాలా తక్కువ. అలాంటిది రాజగోపాల్ హైబిజ్ టీవీ తరఫున ఇట్లాంటి అవార్డ్స్ ప్రతి ఏటా ఇవ్వడం అనేది చాలా ఎంతో ఆనందించదగ్గ విషయం. జర్నలిస్టులకు చిన్నపాటి అప్రిషియేషన్ ఉంటే చాలు, వాళ్ళు ఇంకా ఎంతో ముందుకెళ్ళి తమ రంగాల్లో రాణిస్తారు. కాబట్టి హైబిజ్ టీవీ చేస్తున్న ఈ కృషి ఇంకా కొనసాగాలని, ఇంకా మరింత మందికి అవార్డ్స్ ఇచ్చి అందరికీ ఒక సత్కారం చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే అదేవిధంగా రాజగోపాల్ ఏదైతే ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుండో భవిష్యత్తులో కూడా మరిన్ని ఇట్లాంటి అవార్డు కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. కంగ్రాట్స్ రాజగోపాల్ అండ్ టీమ్. హలో అండి, హైబిజ్ మీడియా అవార్డ్స్ తీసుకోవడం చాలా గర్వంగా ఉంది. స్పిరిచువల్ జర్నలిజంలో కూడా అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు రాజగోపాల్ గారికి, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్, భక్తి టీవీ మేనేజ్మెంట్కి ఇప్పుడు కృతజ్ఞతగా ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ హైబిజ్ టీవీ. నమస్తే తెలంగాణ నుంచి ఈ అవకాశం అందుకున్నందుకు, నా పనితీరు గుర్తించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలతో జర్నలిస్టులకు మరింత గుర్తింపు వస్తుంది. వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన హైబిజ్ ఛానల్కి, దాంతోపాటు ఈ అవార్డును అందుకునే అవకాశం కల్పించిన నమస్తే తెలంగాణకు ప్రత్యేక కృతజ్ఞతలు. Thank you very much. First of all, thanks for Highbiz TV and main ma TV5 management and TV5 crew and andaru kuda they support us a lot from up to bottom. So andukani ee roju memu ee award geluskogalgamu. So awards ivvadam annadi mana oka employee ki endante encouragement annamata. సో ఇస్తున్నందుకు హైబిజ్ టీవీ వాళ్ళకి, అలాగే మా TV5 మేనేజ్మెంట్ కూడా ప్రతి ఒక్కరు అనమాట సపోర్టివ్గా ఉంటారు. సో మనల్ని రెఫర్ చేయడం కూడా గ్రేటే కదండి. సో మా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే ఎడిటర్స్, గ్రాఫిక్స్, అలాగే మా మార్కెటింగ్ టీమ్ ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేసి ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చామంటే రియల్లీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్ ఫర్ ఆల్ TV5 ఎంప్లాయీస్ అండ్ TV5 మేనేజ్మెంట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ హైబిజ్ టీవీ ఆల్సో. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ డిజిటల్ మీడియా అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బెస్ట్ మేల్ న్యూస్ యాంకర్ కేటగిరీలో సెలెక్ట్ చేసిన హైబిజ్ టీవీ వాళ్ళకి నా ధన్యవాదాలు. అలాగే మా చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, మా మార్కెటింగ్ హెడ్ మూర్తి గారికి కూడా, మా టీం అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. 4th ఎడిషన్ హైబిజ్ అవార్డ్స్. నేను యాక్చువల్గా చాలా అనుకునేవాడిని నాకు కూడా అవార్డు వస్తే బాగుండేది అని. ఐ మీన్ ఈ కేటగిరీస్ చూడడము, వాళ్ళు స్క్రూటినీ చేయడము, మనం ఎంతోమంది అట్ దిస్ జంక్చర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ మీడియా ఇవి చాలా కావాల్సినవి. ఎందుకంటే చూస్తూ రప్చర్ అయిపోయింది బయట మార్కెట్ అంతా, మీడియా వాళ్ళంతా చాలా వరకు రప్చర్ అయింది. ఈ టైంలో గుర్తించి అసలైన వాళ్ళకి బిరుదులు ఇవ్వడము, అలాగే వాళ్ళని ప్రోత్సహించడం. మీడియా హౌసెస్లో కూడా మీరు చూసారు స్పందన ఎలా ఉందో. అన్ని మీడియా హౌసెస్, ప్రింట్ మీడియా నుంచి, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి, డిజిటల్ మీడియా నుంచి ఈ అవార్డ్స్కి చాలా పెద్ద పెద్ద పీట. దిస్ ఇస్ అ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ జర్నలిస్ట్ సో ఫార్. 4th ఎడిషన్ ఈసారి నాకు అవార్డు రావడం కూడా నేను నిజంగా ఐ వర్క్ ఫర్ ఇట్. యాక్చువల్లీ వస్తే బాగుంటుంది అని చెప్పి నేను కూడా కొన్ని పనులు ఈవెంట్స్ చేయడము, లేదంటే ఏం చేస్తే మనం అక్కడ రికగ్నైజ్ అవుతాం ట్రై చేయడము, అండ్ ఇట్ హ్యాపెండ్. ఐఎమ్ సో హ్యాపీ. రాజగోపాల్ గారికి, టీం, చైతన్య, అభిజేష్, మీరందరికీ కూడా సూపర్ కంగ్రాచులేషన్స్. మరిన్ని ఎడిషన్స్ అవుతూ వెళ్ళాలి, డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా మీరు అందరూ వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అసోసియేషన్ తరఫున రాజగోపాల్ సార్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అసలు అవార్డు రావడం అంటే ఏదో గొప్పగా ఉంది. యాక్చువల్గా 4th ఎడిషన్లో మాకు వచ్చినందుకు మా అసోసియేషన్ సైడ్ నుంచి కూడా చాలా థ్యాంక్స్.
ఇంకోటి మా హెచ్ఓడికి కూడా మాకు సపోర్ట్ చేసి మాకు ఇలాంటి స్టోరీలు చేయించడం మా హెచ్ఓడికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా నాకు వచ్చినందుకు ఇక మా మా వీడియో జర్నలిస్ట్ తరపున అందరికీ మా జర్నలిస్ట్ సోదరులు అందరికి కూడా మంచిగా వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం బెటర్ వాళ్ళకు కూడా రావాలని. సో వాళ్ళకు కూడా మా అసలు మా అసోసియేషన్ ఇది మా వరకే మా వీడియో జర్నలిస్ట్కి సంబంధించింది అవార్డు. నేను వాళ్ళందరికీ నేను ఇది మా అసోసియేషన్కి నేను ఇది చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే జన సుఖినో భవంతు. నా పేరు సందీప్ జోషి అండి, ఫ్రమ్ నమస్తే తెలంగాణ టుడే అండి. దిస్ ఈజ్ సీజన్ 4, గెటింగ్ సెకండ్ టైం అవార్డ్, ఫీల్స్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ హైబీస్ టీమ్, వాళ్ళ జ్యూరీకి ధన్యవాదాలు నన్ను ఎంపిక చేసినందుకు. మరియు మా నమస్తే తెలంగాణ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. మా బాస్లు, మా టీం మెంబర్స్ అందరు నన్ను సపోర్ట్ చేసినందుకు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రెండోది, హైబీస్ వాళ్ళు పెట్టిన ఈ మీడియా అవార్డ్స్ చాలా బ్రహ్మాండకరంగా ఉంది. అండ్ అది చాలా మంచిగా ప్రోత్సాహం ఇస్తుంది మనుషులకి. ముందు ఇంకా పని చేయాలనేది, ఆ జీల్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇంకా పెరుగుతుంది. సో థ్యాంక్ యూ హైబీస్ టీమ్ అందరి వారికి థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై ఫస్ట్ అవార్డ్ ఇన్ మై 14 years ఆఫ్ కెరియర్. 14 ఏళ్ల కెరియర్లో ఫస్ట్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రజలందరికీ. ఎందుకంటే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు, కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఫర్ యూ గైస్ అండ్ హైబీస్. వాట్ ఏ ఛానల్, బికాస్ నీడ్ ఆఫ్ ఆర్. ఎందుకంటే ఇటు జాతీయంగా కూడా మనం వెళ్ళాలనుకుంటున్నాం, మన ఇష్యూస్ని చెప్పాలనుకున్నప్పుడు వీ నీడ్ అ ప్లాట్ఫామ్ ఇన్ ఇంగ్లీష్ టు. సో దట్ టు బిజినెస్కి సంబంధించి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అటువంటి ప్లాట్ఫామ్ మొత్తం మీడియాని ఒక వేదిక చేసి ఒక అవార్డు ఇచ్చి వాళ్ళని హానర్ చేయడం, అండ్ దట్ హైబీస్ కుడోస్ టు యూ. అండ్ ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ ఇంకా ఎన్నెన్నో జరగాలని చెప్పి ఫ్యాక్టర్ మొత్తం నేషనల్ వైడ్గా కూడా హైబీస్ అవార్డ్స్ ఇచ్చే స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హైబీస్ ఫర్ దిస్ గ్రేట్ హానర్ టు మీ. థ్యాంక్ యూ. ఈరోజు హైబీస్ అవార్డ్స్, మీడియా అవార్డ్స్ చాలా ఘనంగా జరిగాయి. కానీ ఎప్పుడు అవార్డ్స్ మీడియా వాళ్ళ నుంచి అందుకోవడమే కానీ మరి మీడియా వాళ్ళకి అవార్డ్స్ అన్నది చాలా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. వసుదైక కుటుంబం అన్నారు పెద్దలు, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అని. ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే దానికి ఎవరు ఈ పాత్రికేయులు మాత్రమే ఆ నెట్వర్క్ని క్రియేట్ చేయగలుగుతారు. ఈ ప్రపంచం, అమెరికా కూడా నా దగ్గరలోనే ఉంది, రష్యా కూడా దగ్గరలోనే ఉంది అనేటువంటి ఫీలింగ్ రావాలంటే దీనికి అంత కారకులు ఎవరు? పాత్రికేయులే. మరి అలాంటి మీడియా మిత్రుల్ని మరి గౌరవించుకోవడం అనేది మనల్ని మనం గౌరవించుకున్నట్టు లెక్క. ఎక్కడైనా కూడా ఒక కొడుకున్నాడు అనుకోండి, వాడిని శభాష్ అన్నాను అనుకోండి, వాడు వచ్చే నెలలో మార్కులు ఎక్కువ తెచ్చుకుంటాడు. అట్లాగే మరి పాత్రికేయులను కూడా శభాష్ అనే వాళ్ళు ఉంటే మరి వాళ్ళకు కూడా ఉత్తేజం పెరుగుతుంది. మరి ఎలాంటి న్యూస్ ఇవ్వాలి, ఎలాంటిది క్యాటర్ చేయాలి అందరు పబ్లిక్ అనేది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని పదార్థాలు తయారు చేసేటువంటి ఒక కేంద్రం అనుకుంటే ఏ పదార్థాన్ని వడ్డించాలనేది మాత్రం పాత్రికేయులకే తెలుసు. మరి అలాంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి పాత్రికేయులందరినీ గౌరవించుకోవడం, దాంట్లో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. Congratulations IBIS TV and Rajgopal and his entire team. See, the beauty in Rajgopal and his team is the people have come at 10 o'clock as program schedules. But now it is the time of 2:30. Everyone has waited patiently and had one of the best, one more event he picked in his packet of HiBIS TV. Congratulated once again, and of course morally and in all the ways we are supporting Rajgopal and his team since long time, long years, and it is one more achievement to him, and congratulated. And it's yeah, I'm Sunil. I'm also into the media line, and I'm also into the business. I'm into the solar, I'm into the media business, and good friend of Mr. Rajgopal and his team. And whenever whatever the best possibility I get it, and I'll try to attend in all his
events. And congratulated once again, and all the best to the people. చాలా సంతోషంగా ఉంది. మనకంటూ ఆఫీస్లో ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే మనకంటూ ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో నాకు అన్ని విధాలుగా నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ స్థాయి వరకు నన్ను తీసుకొచ్చినటువంటి మా హస్బెండ్కి ఈ అవార్డు డెడికేట్ చేస్తున్నాను. ఈ అవార్డు డెడికేట్ టు మై హస్బెండ్ మిస్టర్ రాజ్. యాక్చువల్గా ఎవరైనా అవార్డులు అందుకున్నప్పుడు కానీ లేదంటే ఎవరినైనా సత్కరించినప్పుడు కానీ మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. అంటే మేము న్యూస్ ప్రెజెంటర్స్గా మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీ ఫీలింగ్ ఎలా ఉంది అని. సో వాళ్ళు అప్పుడు ఎలా ఫీల్ అవుతారో ఈరోజు నేను అలా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గోపాల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్కి చాలా చాలా థ్యాంక్స్ టు జీసస్ ఫర్ బీయింగ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఫర్ బీయింగ్ విత్ మీ హైస్ అండ్ లోస్లో ప్రతి విషయంలో. అండ్ ఈ అవార్డు ఫస్ట్ మామ్ అండ్ డాడీకి డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు కూడా లేరు, కానీ దే ఆర్ వాచింగ్ ఫ్రమ్ హెవెన్ అండ్ దే విల్ బీ ప్రౌడ్. నేను ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు అంటే ఒక వెల్ సెటిల్డ్ క్యూసీ పోస్ట్ సాఫ్ట్వేర్లో మంచి ఇన్కమ్ 10 years బ్యాక్ రివైండ్ చేస్తే ఆ నైట్ నేను తీసుకున్న డెసిషన్ అంతా ఒకసారి ఫ్లాష్ అవుతుంది నా ముందు. అంటే డెస్క్ వెనకాల కూర్చొని సిస్టమ్ ముందు పెట్టుకొని ఇట్ ఈస్ నవ్ ఆర్ నెవర్. అంటే 32 years నాకు అప్పుడు పాప పుట్టింది అండ్ వెరీ క్రూషియల్ టైమ్ ఇన్ మై లైఫ్. ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే ఇట్ ఈస్ నవ్ ఆర్ నెవర్. నా ప్యాషన్ నేను ఫాలో చేయాలంటే దిస్ ఈస్ ద టైం. దాని తర్వాత ఏజ్ అయిపోతుంది, దాని తర్వాత మేబీ బాడీ విల్ నాట్ సపోర్ట్. సో ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్ అంటే ఎటువంటి అటాచ్మెంట్స్, ఎటువంటి కమర్షియల్స్, ఎటువంటి డిస్ట్రాక్షన్స్, అన్వాంటెడ్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్, unscripted auto content. The people have the right to know the truth, the right to speech, which you are celebrating today in such a grand style. Hybis TV ki hats off andi nijanga. The initiative, it's a very noble initiative, and I'm sure God will bless the channel and the people behind the channel abundantly for taking the stand for truth. And ఈ యొక్క అవార్డు 10 years ఆఫ్ డిలిజెన్స్. ప్రతిరోజు ఎండ వాన ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, కొన్నిసార్లు లంచ్ చేయకుండా, బ్రేక్ఫాస్ట్ చేయకుండా, తిండి తినకుండా ఆ ఫస్ట్ న్యూస్ నా ఆడియన్స్ డిజర్వ్ టు నో ద ఫస్ట్ న్యూస్ అబౌట్ ఎనీ లేటెస్ట్ లాంచ్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. అది మంచిది కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో దే డిజర్వ్ టు నో ద ట్రూత్ అనేది వితౌట్ ఎనీ ఫిల్టర్స్ అటాచ్డ్. సో అది నేను తీసుకురావడానికి 2300 వీడియోస్, 25 crore వ్యూస్ అండ్ 90 lakh వాచ్ టైమ్ అవర్స్ తర్వాత నాకు ఈ అవార్డు రావడం అనేది ఇట్ బ్రింగ్స్ టీయర్స్ టు మై ఐస్. యాక్చువల్లీ ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ ద టీయర్స్ విత్ ద షేడ్స్, బట్ ఐ కాంట్ థ్యాంక్ యూ గైజ్ ఇనఫ్. వర్డ్స్ ఆర్ నాట్ ఇనఫ్. అండ్ దిస్ ఇస్ dedicated to all the aspiring creators out there who are creating honest, genuine content, and they will be rewarded. And ఇది ఒక సింబల్ అనమాట, ఇది ఒక టెస్టమెంట్ దట్ diligence and perseverance will always pay off, and genuine creators will always be celebrated. Cheers. Thank you so much. It feels really great. I feel really blessed and honored with this. I thought I would never get something like this, but yeah, it's a privilege, and all thanks to God Almighty. Thank you so much. Thank you, Hybis. Hello, hi, andarki namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi అండి, నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ E-News. Hello everybody, Andarki Namaskaram. This is Anusia Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hello, nenu mi Rashi Singh. Subscribe to City Light. Hello guys, nenu mi Ashwini. So City Light E-News ki subscribe cheskondi. Ikkada chaala manchi exclusive content dorutundi meekaithe. So go and subscribe E-News City Light. Hi, nenu Shamila. Please subscribe City Light E-News.